ఉందా ఇవిడికి ఉంది సోపు చేయి ఉంది అది స్వచ్ఛమంటే ఏమో ఏమో తొడలేదేమో ఈ తొడదేమో ఇవిడి ఆయల్లే డబ్బులు బెడ్రూమ్ పెట్టేసిందే అసలు కొండ ముక్కు నీ మెకానిక్ డబ్బులు బెడ్రూమ్ ఎందుకు ఇల్లు పెట్టుకున్నట్టే అందే నన్ను డబ్బులు మెకానిక్ రెండు తట్టవా అందేదో అలాగే అంది ఇవిడ అది డబ్బులు బెడ్రూమ్ కొట్టేసిందే వచ్చి కదా ఈవిడి స్కూటర్ వెళ్తానే ఇలా నడుస్తూ ఉంటాను నేను ఇలా నడుస్తున్నాను ఎంత వస్తుందంట నువ్వు చాలా ఎక్కువగా నడుస్తారని చెప్తే ఇద్దరినే చాలా దూరం నడుస్తారని చెప్తే కారు ఉంది కానీ డ్రైవర్ లేడు ఇప్పుడు డ్రైవర్ వస్తాడంటే ఒక డ్రైవర్ ఆమె శ్రీలంకలో వెళ్ళిపోయాడు వాడేమో బెంగళూరు వెళ్ళిపోయాడు ఇద్దరు వెళ్ళిపోయాడు ఇద్దరు డ్రైవర్ పెట్టిపోయినా ఒక డ్రైవర్ లేడు వద్దులండి చాలా కష్టం కూర్చుంటే వద్దు అన్నారు ఎగిరిపోయారు ఎక్కడ చిగురిపోయారు ఈ చెప్తుందా నా పిల్లలు ఎక్కడ చిగురిపోయాను ఎగిరిపోదా పుట్టగా ఉండేదా పిల్లలు పుట్టవుతా ఎగిరిపోయాను అంటే ఎగిరిపోయారంటే మర్చిపోయా ఇచ్చేవాడారా నా పిల్లలు నన్ను మర్చిపోరా నేను దేవుడు మర్చిపోనా నేను దేవుడు మర్చేంత వరకు నా పిల్లలు నన్ను మర్చిపోరు దేవుడు ఎప్పుడైనా మర్చిపో 100 నిన్ను మర్చిపోతారు నిజంగా దేవుడు గొప్పవాడు నేను గొప్పవాడు ఇక్కడ ఇస్తాడని పట్టు వచ్చాడా కానీ సాక్ష్యాలే ఇస్తారు కదా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అందరూ ఇవి తప్ప ఎంత ఉత్తరమైన వచ్చాడు చెప్పరు ఉత్తరమైన వచ్చాడు మా అచ్చం కావడం అన్నాడు చేత మనం అసలు కూడా ప్రథమంగా ఉండాలి పేదలు చూడండి పేదలు మొదలైద్యాము మొదలు పేదలు అధ్యాయం చూడండి పేదలు 3వ అధ్యాయము పేదలు 3వ అధ్యాయము 3 మొదలు పేదలు 3వ అధ్యాయము 10వ వచనం ఏంటంట దేవుడు మంచి దినములు చూడకూడదు పెద్దదాన్ని పెరగకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవుని కాచుకొనవలెను మేలు చేయవలెను సమాధానము వెంటాడవలెను దానినే అనుసరించబడిన కన్నులు నీతిమంతుల మీదను చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి కలవారైతే మీకు హాని చేయవాడేవాడు. ఇప్పుడు గణపతుడా మొన్న నైట్ దీన్ని గణపతి చెప్పాడా ఏం చెప్పాడా గణపతి చెప్పాడా సిగ్గుపడవదా రహస్యం సిగ్గుపడదా ఇప్పుడు చెప్పడవద్దా అని చెప్పాడు. అక్కడ చెప్పాను అది నువ్వు సగం చెప్పానా సగం చెప్పడం అన్నారు కానీ 50 సంవత్సరాలు 51 సంవత్సరాల క్రితం 73లో కాలేజీలో చదువుతున్నాడు కానీ కాలేజీ చదువుతున్నాడు లాకెట్ గురించి చెప్పాడు. లాకెట్ గురించి తీస్తే 50 సంవత్సరాలు గుర్తుందా 50 సంవత్సరాలు దేవుడు సార్ సాక్ష్యం నుంచి ఆశీర్వదించే దీంతో మా దగ్గర ఇప్పుడు కాలేజీ స్టూడెంట్ దస్తూ ఉన్నాడు. దీన్నే బాగా నీకు లేదా దస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది నాకు లైసెన్స్, ఇది ఒక లైసెన్స్ 2 ఇస్తున్నా నాకు లైసెన్స్ గర్వంగా అని చెప్పాను. నువ్వు పెట్టుకునే అందరూ చెప్తాను అంచేత అదే చెప్పాను 3 సంవత్సరాలు
చూసుకోండి అంతే అక్కడ సీటే కాంగ్రెస్ అలా అందరూ కూడా వాక్యం చెప్పాను అది వాళ్ళ పేరు నువ్వుకే రాదా శివరామయ్య వాళ్ళంతా కూడా బేబీ చదువుతాను పాటలో ఆయన స్నేహంగా ఉండేవాడు సిగ్గుపడ్డాడు ఇప్పుడు సిగ్గుపడైతే ఎంత ఇష్టం అంటే వాళ్ళంతా సిగ్గుపడాలని చెప్పాడు వాళ్ళంతా అది కూడా ఏమైనా చెప్పాడు నచ్చిపోయాడు కాబట్టి ఏమీ నమ్మలేదా దేని సేకొచ్చలేదా గవర్నమెంట్ డబ్బు అవసరం లేదు కానీ చిన్నవాడి వయసు వచ్చిందే అందరిని పట్టు చంపేసిందే మెల్లి అంటే దిగుతూ వస్తుందంట కొత్త వయసు వస్తుందంట దాని నుంచి కాపాడే రెస్ట్ కూడా శుభ్రమైనది గుర్తుంచుకోవాలి లేకుండా అంటే చాలా కొట్టదంట దాన్ని పీల్చుకుంటే చాలు అది పోద్ది అసలు కాదు పీల్చుకుంటే బాధ పోద్ది వాడికంటే చెన్న వాడుతాడు ఇద్దరు ఆస్ట్రేలియాకే అయితే తెలుసుకో మన ఇండియాలో ఉన్నాడు అక్కడిని గాడు ఖర్చు కొట్టేసుకునే నువ్వు అద్దాలు నీ ఇలాగా నేను అద్దాలనే కొట్టుకోలేదా అన్నాడు నువ్వు అద్దాలని పట్టుకున్నాడ అద్దాలని అన్నాడు అడిగితే మొండివాడు మాట్లాడుతున్నాడు అలాంటి అయితే రాజు నీకు ముచ్చుడా వస్తుంది కాబట్టి నా వేదిక ఎత్తున్నా లేదా నువ్వు ఉపకారే నువ్వు ఉపకారే అంత తాను నీకు ఇచ్చేవాడు అంత ఉపకారాన్ని మార్చు కావాడని మనం ఎంత ఆలోచిస్తాము అనేది చూడాలి కూడా ఇక్కడ మార్చం కాబట్టి కేతులు ముందు చెప్తానా పిలిపే నలవాద్యంలో నలవాద్యంలో ఇంకా పుట్టుకలేదు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది పిలిపే నలవాద్యం చూడండి పిలిపి నల్లవాద్యంలో ఎల్లప్పుడూ పుణ్య అనుభవించుడే చెప్పుదును ఆనందించుడే సకల ప్రభు సమీపంగా ఉన్నాడు సమీపం ఉన్నాడు దీని గురించి చింతపడు కానీ ప్రతి విషయంలోనూ రాజ్యాల విద్యాపూర్వకంగా రాజువాడు నేపాల్ చేస్తున్నారు నేపాల్ అందరూ చెప్తారు వద్దన్నా మొదలు పెట్టుకోవాలి చాలన్నారు గంటలు దేవుడు చెవులు రథ వసిపోయేలాగా ప్రోవా 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 ఊగిపోతా ఇప్పుడు కొత్తలో వెళ్ళినా ఊగిపోతా ప్రోవా 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 ఇంకో చేసుకుంటే ఉన్నాడు కూడా దేవుడు అంత ఆశ అలాగా పక్కనోడికి ఇచ్చా ప్రభా నాకు ఎవలేదు ప్రభా అంతే కూడా వాళ్ళకి ఇస్తా నాకు ఇవ్వవా అని అది ప్రారంభించే అది ప్రారంభించండి అది స్థుతించండి నువ్వా ఏమి చేయకుండా చేస్తాడా అంత మన సంవత్సరం సిసికెళ్ళాడా దేవుడు అంతకుండా బాగా పట్టేసుకుంటాడా కూడా శిశుగా ఎప్పుడు పెడతాను అలా కాదు దేవుడు భయపడాలా బుక్ వేస్తాడా లోకేష్ బుక్ లోకేష్ 2-3 సంవత్సరాలు పోతాడు లోకేష్ గారికి ఏమి అసలు అది ఎవరు కొట్టేయలేదు బాబు కొట్టేయలేదు కింద కొట్టే చేస్తే వచ్చే ఆడుతున్నాడు సూపర్ సిక్స్ అన్నాడు 4 కొట్టలేకపోయాడు సూపర్ సిక్స్ కొడతాడ రాజు ప్రభు దిన గడ్డ మీద వచ్చినవాడు చూసినవాడు వాడు ప్రభు ఆయన చూడలో అందుచేత ఆయన విషయంలో ఎంత కృతజ్ఞతగా ఉన్నామా
అని మనం ఏం చేయగలమా? ఏదో చేయలే. ఆ రాజుల గ్రంథంలో కుష్ఠవులు చేయగలమా? నువ్వు ఏదో చేయాలనుకున్నాను. అదే ఏమో లేదు, ఉత్సవం ఏమో లేదు, లేదు. ఆలయం దగ్గర అమ్మ బంగారం వెండి ఆహారం తిన్నారు ముట్టుకున్నారు. ఇంకా ఉంది అంచేత ఊరవాళ్ళు ఏం పూలు ఎక్కడ ఉన్నారు అని చెప్పి వెళ్తే అక్కడ తినడం వల్ల ఎంత చూస్తారో అందరికీ ఆహారం. ఈ ఆహారం దేవుడు ఇస్తాడు. ఎంతో సాక్షాత్ చెప్పారంట దేవుడు ఇచ్చిందే, ఇది కూడా దేవుడు ఇచ్చిందే. అయితే సమయం తక్కువ కాబట్టి మనము ఆ తృప్తిగా ఇచ్చినంతా తీసుకున్నాం. ఇక్కడ వాక్యంలో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి మన స్థితి కావాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. తోతే ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. అక్కడ ప్రస్తుతం వస్తాడు కాకుండా ఎంత కదా ప్రార్థన అవుతాం. బాగానే ఉన్నాం, ప్రార్థన మానే వెళ్దాం, ప్రార్థన మానేస్తాం. 2 సంవత్సరాలు ప్రార్థన లేవు, తుతాలు లేవు. దేవుడు గుడికి పోయినా చెల్లించాము అన్న దావీదు మన కేసు చోట్ల చూడు వాడుతున్నాడు. దావి కూర్చోడేమా ఎత్తమా ఆ కీర్తన ఎవడు కూర్చొని ముంచాడు. ఈ చదువులు ఈ వస్తుంది మొదలు పెట్టాడు, ముంచాడు మొదలు పెట్టాడు. మొదలు బిగింపు కూడా చూస్తే ఇంకోటి ఏమి లేదా అంటే దావీదు నిండిపోయింది. ఎందుకంటే దావీదు గొడ్డెదుడులో ఉన్నాడు, అడవిలో ఉన్నాడు. అప్పుడు వాళ్ళ ఆమె చెప్పాడు సమీలకి, ఒకడు గొర్రెలు కాయుతున్నాడు అని చెప్పాడు. దావీదుని సమూయేలు 2 సమూయేలు 8 అన్నాడు. అది ఆయన ఉంది పోతాడు. ఎవరో పనికిరారు, ఎవరు లేరా అప్పుడు ఉన్నాడు వాడు ఆయన చూసుకురా. ఎవరిని దేవుడు కూర్చున్నాడు, టీవీలో వేసుకునేవాడు, చదువుకోవడాన్ని సోషల్ మీడియా 20 గంటలు ముందు కుట్టేవాడిని, ముఖ్యని ముక్కవాడిని. అక్కడ క్రిస్మస్కి దేవదూతులు జొంది రాలేదు, చెప్తానంటే అర్ధరాత్రి కూడా తోడు రాకుండా కాపాడకుండా ఇప్పుడు కూడా సాగలేదు, కాపాడుకోవాలి. అప్పుడు అయితే దేవుడు వారికి ప్రదర్శిస్తాడు. వాడు పొరిలు కాయపోతే దావీదు ద్వారా చూడ యేసు కూడా మనము మోసే లాంటి మోసే కంటే గొప్ప యాసుకున్నా, దావీదు కంటే గొప్ప రాజున్నా, యోసు కంటే గొప్ప సన్యాసిపోయిందా, సొలొమోను కంటే గొప్ప వేదాంతనా, ఏ కంటే గొప్ప ప్రకటన చూస్తాం. లేకుంటే నాకు దిక్కులేనివాడా దిక్కులేనమ్మా ప్రభు ఆయన లేవుతాడు మాట్లాడతాడు, ఆయన ఆనందిస్తాడు. పుట్టుకునే మాసులేమనే మంచివాడు ఇలా పుట్టుకునేప్పుడు అది ఆదరణ మంచివాడుగా నీకు 14 సంవత్సరాలు ఆశిస్తాడు. శ్రమ కలిగానా వాడు ప్రార్థన చేయాలన్నాడు. అంతేనా ప్రభా అక్కడికి వచ్చిన శ్రమ అనకూడదు. 14 సంవత్సరాలు నేను స్వాతంత్ర పోరాడానా, చచ్చిపోలేదా, చంపేసిందే కానీ చంపేసిందే నేను. దేవుడు మళ్ళీ 4-5 గంటల లోపలైనా
వరదక్షి నుంచే ఇంట పంపించాడు. ఈవిడ అమెరికా అట్లాంటా నుంచి వచ్చేదా అట్లాంటా. మా తమ్ముడు ఉన్నాడు వాడు కిస్తాబర్ సినిమాలో యాక్టింగ్ చేద్దాం ఉన్నాడు. సినిమాలో స్ట్రైట్ వచ్చాడు, వద్దామని పేపర్ వేస్తాడు. అయితే సినిమాకి లేదు కానీ మాస్టర్ వీడి బీఎస్సీ వీడి కన్నా బీసీ వీడి బడు చెప్పొచ్చు కదా. అమెరికా మీకు అన్ని వచ్చాక తెలుసా తెలుసా పచ్చగాడు మంచాడు. సినిమా మీద స్కూల్ తీసుకొచ్చేవాడు, అందంగా ఉంటాడు, ఎవరా పుస్తకం ఉంటాడు. ఇప్పుడు అంటాడు వచ్చిందా అయితే అతను ఇప్పుడు లేడు, మన దగ్గర లేడు లేడు. క్రిస్మస్ కొన్ని సంవత్సరాలు క్రిస్మస్ 28 బీఎస్సీ బీఈ చేసుకునే వాడు అమెరికా వెళ్ళాడు. అంతా ఏమి దొరక తెలుగు దొరికాయి కాస్తాడు అంచేత మూల మరణ లెక్కల పుట్టే అట్లాంటా అందుకంటే కేసులు పాడుతున్నాడు అని నా దాక్షలు రాశాడు పుస్తకం. ఇప్పుడు అట్లాంటా నుంచి వచ్చిందే ఇవిడే పాట పాడుతుందా ఏదైతే జూమ్లో తగ్గిందా ఇప్పుడు చూస్తుంటే గంట చూస్తుంటే నేను కూడా జూమ్లో ఉన్నానా ఇప్పుడు నా ఇటు ఉంటా జూమ్లా విచ్చేసుకుంటే దేవుడు ఉసు ఆనందస్తున్నాడు. పెట్టి శాంతి సమాధానము మేము తలపులకి దేవుడు మనకి ఇచ్చాడు. కీర్తనాలు ఏం చెప్తున్నాయంటే మహాత్ముడు కీర్తన ఇస్తాను చేస్తామే అయిపోయింది. 3 అవుతుంది. డాక్టర్ గారు వస్తారు. యెహోవా మహత్యం కలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యం కానిది. అని చెప్పి కూడా ఆయన గీయించేలాగా కొంచెంగా వెనకే ఆయన నాయకుని పెట్టి మోహనతమైన రామని పెట్టి ఆయన ఆచుకరణ పెట్టి మనం మళ్ళీ ఎప్పుడో తుదించాలి. 105 3 5 మహోన్నతమైన నీ ప్రభావం ఆశ్చర్యకరని ధ్యానించదు. కూడా మూడు తండ్రి కుమార 23 ఏళ్ళు మొన్న బుధవారం 2 ఏళ్ళు చెప్పుకున్నాం. 2 ఏళ్ళు చెప్పుకున్నాం. 14 వచ్చినారు 77 చెప్పుకున్నాం. కృష్ణ గారిలో ఎప్పుడు 3 తండ్రి కుమార పేరు పుష్టిగా దేవుడు మన మధ్య వచ్చి ఇచ్చేది. అంత వచ్చినప్పుడు 16 చూడండి దేవుని గుప్పెలు విప్పే ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. ఇక్కడ ఏం కోరిక అంటారు. దేవుడా నారే ఏమి నీ కోరిక అందరికి నీకేదే అది కాదే ఎటు లేబడే ప్రార్థించున్నాడు. కప్పులో చాలు ప్రార్థించున్నాడు. దేవుడే బాగానిచ్చాడా ఏం లేదా అయిపోతాం. ఆయన మాట వచ్చి అన్నప్పటికే ఆ మాట పలుకుతాం. మనుషులు రెటోళ్ళే కదా, ముందు వాళ్ళే కదా, మాట వల్ల పోతున్నాడు. దేవుడు మీకు శక్తి ఇచ్చేలా మనం ప్రార్థన చేయాలి. ఇదంతా దేవుడు ఇచ్చేదే. ఆయన రాజ్యం చూడండి 11 ఆయన నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్యం పడినా తర్వాత మా ప్రభు రాజ్యం 5 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు కాదు. దేవుడు ఈ ఎమ్మెల్యే టాపిక్ చేస్తే ఓట్లు కొట్టుకోకుండా ఓట్లు రాదు కాదు. వీళ్ళంతా కూడా మా ఆయన మాట్లాడలేదు. ఏపీలో కూడా వీళ్ళు కూడా
అని ఓడిపోయాడు. ఇంట్లో చెప్పాడు ప్రార్థన ఈ పాప పెళ్ళి స్థితి చెప్పాడు. వాడిని సంఘం రాకుండా తీసుకొస్తా చెప్పాడు. మొదలు వేసిన ఓట్లలో ఓడిపోయిన తెచ్చు అందుచేత ఏపీ పరిస్థితి అందుకోలేకపోయినా ముఠా పోటీలో వేసుకున్నా పిఎంనా అంటే పడ్డాడు. నిన్న ఒకగాడు 75 లక్షలు కోటేసుకున్నా వేసుకున్నా అద్దాలు పెట్టుకోదా తీరు అనుకుని ఎదురైతే అద్దాలు ఎందుకో మన తెలుసుకున్నా చెప్పలేవాడు. మన ఇండియన్స్ బుద్ధి లేక అలాంటి రథమైనా ప్రధానమంత్రి చూసుకున్నంత అదిగునా ఏం కూడా ఉండాలా పెట్టారు. ఇండియా పాడైపోయిందే అంతే. రాజు ఉన్నాడు రాజు అడిగేది కొంతకాలం అయితే అన్ని ఎట్లా కట్ చేస్తాడు ఏ పేరు కట్ చేస్తాడు. అప్పుడు చూడండి దేవుడు మాట్లాడుతుంటేటో జ్యోతి ప్రార్థన చేస్తుందండి. అమ్మ చిన్న మాకు ప్రార్థన లోన్ కోసం ఫైనాన్స్ కష్టాల్లో దేవుడు ప్రార్థన. మహోన్నతుడ మహాగణం తండ్రి అతిథి సత్యస్వరూపుడు తండ్రి దేవ యేసుక్రీస్తు ప్రభా పరిశుద్ధాత్మ దేవ త్రియేక దేవానికి వందనాలైనా ప్రత్యేకంగా మరి జాన్సీని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతో ప్రేమించి నిన్ను ప్రేమించి మమ్మల్ని అందరినీ ప్రేమించి నాన్న ఈ యొక్క మరి కృతజ్ఞత కూడిక నాన్న తన గృహంలో పెట్టుకోవడానికి మీరు చూపుల కృపను బట్టి వందనాలు. బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభావ. అలాగే నాయన తనకిచ్చిన భర్తను బట్టి తనకిచ్చిన 2 కుమారులను బట్టి వందనాలు ప్రభావ. బ్రదర్ని ఆశీర్వదించండి, దీవించండి, చెప్తాను ఇంతగానో దీవించండి, ఆత్మకులు తోడైందండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభావ. అలాగే నాయన పెద్ద బాబుని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ హృదయవాంఛలంటూ నువ్వు ఎరిగిన దేవుడు నాయన మరి బిజినెస్ చేయాలని నాయన ఆశపడుతూ ఉన్నాడు. ఆశకుల ప్రాణాన్ని తృప్తిపరుస్తావని ప్రతి జీవి కోరికను నువ్వు తీరుస్తావని నీ గుప్పులు విప్పి నీ దాసుని ద్వారా మాతో మాట్లాడావు నాయన. మరి ఆ బిడ్డ కోరికను నెరవేర్చండి. అలాగే జాయిన్ బట్టి కూడా వందనాలు నాయన. ఎంతో స్మార్ట్గా బిడ్డ చదువుకోవడానికి యూఎస్లో నాయన నువ్వు చూపావు. అలాగే నాయన ఉత్తమమైన జాబ్ నాయన బెస్ట్ జాబ్ ఆ బిడ్డకు నువ్వు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభా. అలాగే కుటుంబానికి అవసరమైన చక్కటి సొంత గృహం నాయన. బిడ్డలు ఏవైతే ఎలా అయితే ఆశపడుతున్నారో అలా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే తండ్రివి మా సృష్టికర్తవు మా తల్లి గర్భంలో మమ్మల్ని పుట్టించి జీవించేస్తూ పోషిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ ఇంతవరకు చాలని దేవుడుగా ఉండి సజీవ లెక్కలో ఉంచి నేను స్తుతించే భాగ్యం దయచేసిన దేవా. బిడ్డ హృదయవాంఛను నెరవేర్చి బిడ్డలను తలగా ఉంచి దీవించండి. నీకే వందనాలు ప్రభా. అదేవిధంగా నాయన మరి వాక్యం చెప్పిన బ్రదర్ని నువ్వు సిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడావు పరిశుద్ధాత్మ దేవ. అవును నాయన ఎల్లప్పుడూ అంటున్నా అప్పుడప్పుడు కాదు నాయన. మేము అప్పుడప్పుడు స్తుతించేవాళ్ళం కాదు. ఎల్లప్పుడూ ప్రతిదానికి కూర్చున్నా లేచినా వంట చేస్తున్నా పడుకున్నా కూడా నేను స్తుతించే వారంగా నేను మహిమపరిచే వారంగా నేను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మరి నేను నాయన ఎల్లప్పుడూ నాయన మరి నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఆనందించే వారంగా మమ్మల్ని ఉండమని మరి సెలవిచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి మేము స్థితిని మారుస్తుందన్నా, ప్రార్థన పరిస్థితులను మారుస్తుందన్నా నాయన. ఆ రెండింటిని మేము శ్రద్ధ కలిగిన ప్రభా ఆసక్తితో నాయన మరి ఏలియా ప్రార్థించినప్పుడు నాయన వర్షం కురిపింపచేశాను నాయన. అలాంటి ఆసక్తి మా అందరికీ దయచేయండి నాయన. మరి నాయన నీరసించిపోయే వాళ్ళం కాకుండా సమస్యల వైపు చూసే వాళ్ళం కాకుండా ప్రభా నాయన సత్య దేవుడవని సర్వశక్తి మంతుడవని సర్వసృష్టి కర్తవని నేను నీ వైపు చూస్తూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ ద్వారా ప్రతి మేలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. నేను ప్రార్థించటం స్తుతించటం వాక్యాన్ని ధ్యానించటం మా ఊపిరితో సమానం ప్రభా. అట్టి రీతిగా నాయన మేము నాయన ఊపిరి పీల్చకుండా ఒక క్షణం కూడా ఉండలేము. అలాగే ప్రార్థించటం వాక్యాన్ని ధ్యానించటం నేను స్తుతించటం మానకుండా ప్రతి ఒక్కరము ఈ 2025లో మరి ఎంతగానో సమయం పెంచుకుని నిన్ను గనపరిచే వరంగా మేము ఉన్నప్పుడు నన్ను గనపరిచేవారు నేను గనపరుస్తానంటున్నావు తండ్రి. నిన్ను గనపరిచి నేను భయముతో భక్తితో క్రమశిక్షణతో దైవభక్తి కలిగి నాయన మేము ఉన్నప్పుడు ప్రభా ప్రతి అవసరత తీర్చే దేవుడు నాయన.
నీ మహిమేషం చెప్పిన క్రీస్తు యేసునందు మా ప్రతి అవసరతను తీరుస్తానని వాగ్దానం చేస్తుంది దేవుడు. నమ్మదగిన దేవుడు, నెరవేర్చే దేవుడు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను చూచుచున్నావు తండ్రి. దర్శిస్తున్న ప్రతి బిడ్డకు ఒక కోరిక ఉంది, ప్రతి బిడ్డకు ఒక సమస్య ఉంది కనుక నాయన ప్రతి జీవి కోరికను నాయన నీ గుప్పిలు విప్పి నువ్వు తీరుస్తున్నందుకే వందనాలు నాయన. మరి మేము చేయాల్సిన పని నిన్ను స్తుతించటం, నిన్ను గణపరచటం, నిన్ను మహిమపరచటం నాయన. నీ సన్నిధిలో నాయన మేము గడపటం అది మేము మస్ట్ అండ్ షుడ్గా మా జీవిత విధానంలో ప్రథమ స్థానం ఇచ్చి నాయన మేము ఉన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా మా ప్రతి అవసరత తీర్చేదానికి ముందుగానే ఉన్నావు ప్రభా. ప్రతి క్షణము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా నాయన బ్రదర్ని ఆశీర్వదించండి, దీవించండి, మంచి ఆరోగ్యం దయచండి, దీర్ఘాయునివ్వండి ప్రభా. నాయన ప్రతి మరి అడుగు పెట్టి ప్రతి స్థలము నాయన మరి నీ తగినట్లు సహాయం చేయండి తల్లి. సిస్టర్ని బట్టి వందనాలు ప్రభా. మరి నాయన మోషేకి అహరోన్ని తోడిచ్చినట్లు నాయన బ్రదర్కి నువ్వు నాయన సిస్టర్ని తోడిచ్చి నీ సేవ చేయించుకుంటున్నావు. సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, దీర్ఘాయునివ్వండి నాయన. నాయన అనేక ఆత్మలు నీ కొరకు సంపాదించేబెట్టుగా దీవించండి. మరి ఇచ్చిన 2 కుమారుల కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. ఎక్కడ ఉన్నప్పటికీ బిడ్డలు ప్రభా నాయన నీ మహిమార్థమే వాడబడినట్లు దీవించండి. మొన్నకు నువ్వు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు వందనాలు ప్రభా. నీకే వందనాలు మనల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభా. అలాగే నాయన సత్యవత గారిని బట్టి వందనాలు నాయన. తన హృదయవాంఛలను నెరవేర్చండి ప్రభా. తనకున్న సమస్యలన్నీ వెరిగిన దేవుడు. ఒకరి తల్లి నన్ను ఆదరించినట్లు నేను ఆదరిస్తానంటున్నావు కనుక ప్రభా. తల్లి నాయన బిడ్డకి నాయన మరి ఏం కావాలో అవి ప్రతి క్షణము కూడా కనురెప్ప కనుగుడ్డుని కాపాడినట్లు కాపాడే దేవా. మరి నాయన సత్యవతి గారి మరి అవసరత కూడా మీరు తీరుస్తున్నందుకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రం నాయన. పింకీని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి నాయన. మేము మాకు ఎంతో సంతోషం కలిగి చేసాం నాయన. మరి నువ్వు పుట్టిన మరి క్రిస్మస్ దినాల్లో మేము ఎంతో ఆనందం మరి క్రీస్తు నేడు పుట్టినలాగా చక్కటి కుమారుణ్ణి పింకీ కొన్ని ఇస్తున్నందుకు వందనాలు నాయన. దేవుడి నుంచి డెలివరీ వరకు కూడా ప్రభావ నువ్వు తోడుగా ఉండి నాయన. బిడ్డకి మంచి ఆరోగ్యము, శక్తి, బలము నాయన, మంచి ఫుడ్ నాయన, మంచి అన్ని సమస్తము సమకూర్చి బిడ్డకు మేలుకరంగా నాయన దయచేయమని ఇస్లాంలో ప్రార్థిస్తున్నాం. ఈజీ డెలివరీ దయచేయండి నాయన. అలాగే ఉద్యోగ విషయంలో కూడా మీరు తోడయండి ప్రభా. మీరే సిద్ధపాటు దయచేసి నాయన. మరి చక్కటి నాయన యొక్క నాయన మరి ఉద్యోగాన్ని నాయన బిడ్డకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభా. నాయన మీరే తోడై ఉండండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ దూతల కాపుదలుగా బిడ్డ చుట్టూ ఉంచండి ప్రభా. ఆయన ప్రతి సమయంలో మీరు తోడయండి. బిడ్డని సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి. అలాగే నాయన మరి యశోదను కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. బిడ్డ నాయన నీ దృష్టిలో అందరూ సమానమే నాయన. అన్నీ ఎవరు విడిచినా విడిచిపెట్టండి దేవుడు తండ్రి. తన ఏదైతే కోరుకుంటుందో అది నాయన నువ్వు అనుగ్రహించండి. ఆదరణ వాళ్ళ అక్క పిల్లలకు కూడా నువ్వే నాయన తండ్రిగా ఉండి ఆదరించండి, సహాయం ఇచ్చేయండి నాయన. నీకు వందనాలు. అలాగే శాంతాంటిని బట్టి వందనాలు ప్రభా. బిడ్డ ఎంతో నాయన పరిచర్య చేస్తూ ఉంటుంది, మరి ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు ఆంటీ నాయన. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఇంకా పరిచయం చేయడానికి మీరే కృప చూపి శక్తినిచ్చి బలాన్నిచ్చి దీవించండి. తన కుటుంబాన్ని, తన కుమారుల కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో ముద్రించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. శక్తి లాంటిని బట్టి వందనాలు ప్రభా. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఇంతగానో నాయన నీ యొక్క బిడ్డగా నీ సాక్షిగా నాయన ఇంతవరకు కూడా తను ఎంతో మందిని ఆదరిస్తూ నాయన మరి నీ యొక్క మార్గం నందు బిడ్డ నడుస్తూ ఉంది తండ్రి. తనకిచ్చిన మరి కుమార్తెల కుటుంబాలందరినీ ఆశీర్వదించి దీవించావు, ఇంకా దీవించండి. మరి నాయన ఒక మరి పుల్లి పాస్టర్ అనేవాడు ఆ బాబుని డాక్టర్ని చేసావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. బిడ్డ ఎంతగానో నాయన మరి నీ పాటలు పాడి నిన్ను స్తుతించేవాడు. బిడ్డని జ్ఞాపకం చేసుకున్నావు, నీకు వందనాలు ప్రభా. అదేవిధంగా నాయన మేరీ సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాండి ప్రభా. మరి నాయన అలాగే తనకిచ్చిన కోడళ్ళని బట్టి కూడా నీకు వందనాలు. కుమారుల్ని కుటుంబాలను బట్టి వందనాలు. బ్రదర్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి మీరు ముట్టి స్వస్థపరిచారు తండ్రి. నీకు వందనాలు. ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి, మీరే తోడైండండి నాయన. అలాగే నాయన మరి ఇక్కడ సిస్టర్ మేరీ సిస్టర్ని బట్టి కూడా నీకు వందనాలు. ఆ బిడ్డ నాయన ఎంత సాక్ష్యం చెప్పారు నాయన. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. ఇద్దరికి మంచి ఆరోగ్యాలు ఇచ్చారు, బ్రదర్కి సిస్టర్కి. నీకు వందనాలు. పెద్ద కుమారుడు శ్రీధర్ విషయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం.
బిడ్డను నాయన ఆదరించి రక్షించుకుని నీ సొత్తుగా చేసుకుని నువ్వు వాడుకోబోతున్నందుకు వందనాలు ప్రభా. తను కూడా నాయన చక్కటి నాయన గుణగణాలు జ్ఞానవంతురాలైన స్త్రీతో నాయన కుటుంబంగా కట్టి దీవించండి ప్రభానికి. అసాధ్యమైంది ఏదైనా కలదా ప్రభానికి? సమస్తము సాధ్యమే తండ్రి. మాకు అసాధ్యం కానీ నీకు సాధ్యమే తండ్రి. బిడ్డను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వచ్చే ఏటికల్లా బిడ్డ కుటుంబంగా కట్టబడి నాయన నీ నామ మహిమార్థమే జీవించినట్లు ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు నాయన. సరోజను బట్టి నీకు వందనాలు, తనకి ఇచ్చిన భర్తను బట్టి, కుమారుని అభిని బట్టి నీకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి. జలుబుతో మరి కొంచెం బాగా పడుతూ ఉంది, మీరు ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు ప్రభా. అదేవిధంగా నాయన జానకిని బట్టి వందనాలు, తనకిచ్చిన భర్తను బట్టి, బిడ్డలను బట్టి వందనాలు. బిజినెస్ను ఆశీర్వదించి దీవించండి. అదేవిధంగా రమణ గారిని బట్టి వందనాలు. ఎన్నో దినాలైంది ప్రభా రమణ గారిని చూడడానికి చూపండి. బిడ్డకి నువ్వు తండ్రిగా తల్లిగా నువ్వుండి ప్రభా, సమస్తము తోడయండి నాయన. ఆ బిడ్డకి ఎంతో నాయన ప్రతి అవసరతలో కూడా నువ్వు తోడయండి నాయన. తీరుస్తున్నావు, నువ్వు తోడుగా ఉన్నావు. కొన్ని ప్రక్కన నీడగా నిజంగా ఆమె సింగిల్ లేడీ అయింది, బిడ్డలను పెంచుకొని మరి కుటుంబాలుగా కట్టి ఎంతో ధైర్యంతో నాయన బిడ్డ నాయన మరి ఇప్పటికీ ఇంకా వర్క్ చేస్తూ కూడా నాయన మరింత ధైర్యాన్ని ఆమెను చూసి మేము ఎంతో నేర్చుకోవాలి. ఆడవారిగా నాయన విధంగా బిడ్డకు తోడేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. మేమందరం కలిసి నేను స్థుతిస్తూ ఎల్లప్పుడూ కూడా ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. మరి ముఖ్యంగా నాయన మనీ సిస్టర్ని బట్టి వందనాలు నాయన. మేరీ సిస్టర్ అన్నాను, మనీ సిస్టర్ని బట్టి వందనాలు, తన కోడలను బట్టి వందనాలు, మరి కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన శ్రీదేవిని బట్టి వందనాలు ప్రభా. బిడ్డ నాయన ఎంతగానో నేను ప్రేమించే బిడ్డ నాయన, మరి బిడ్డను ఎంతగానో దీవించావు తండ్రి. తనకిచ్చిన భర్తను బట్టి, తనకిచ్చిన కుమారుని బట్టి, కుమార్తెను బట్టి వందనాలు ప్రభా. మరి కుమార్తె విషయంలో ఎంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి హైదరాబాద్ నువ్వు ఇచ్చినందుకు వందనాలు జాబ్ తండ్రి. అలాగే త్వరలోనే బిడ్డ వివాహానికి నువ్వు జరిగించబోతున్నందుకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు. మరి అలాగే పద్మావతి ఆంటీని బట్టి నీకు వందనాలు. బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఏ విధమైన సపోర్ట్ లేకుండా చక్కగా నడవగలిగే శక్తిని నువ్వు ఇస్తున్నందుకు వందనాలు. నేమ్ ఆఫ్ జీసస్ నువ్వు దయచేస్తున్నందుకు వందనాలు ప్రభా. మరలా బిడ్డ కూడా మేమందరం కలిసి నేను స్తుతించే భాగ్యం, గణపరిచే భాగ్యం దయచేయండి తండ్రి. నీకు వందనాలు నాయన. మరి నాయన రేణుకని జ్ఞాపకం చేసుకుని మరి ఆ బిడ్డ ఎంతగానో నిన్ను నమ్మింది నాయన. మరి మా అందరి సహవాసం ఎప్పటి నుంచో ఉంటుంది ప్రభు. ఆ బిడ్డను ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి, మరి తన బిడ్డలను దీవించండి. తనకి ఇచ్చావు చక్కటి సొంత గృహం ఇచ్చావు తండ్రి. నువ్వే దీవించి ఆశీర్వదించండి, ఇంకా ఇంకా దీవించండి ప్రభు. నీకు వందనాలు నాయన. సునంద నాయన రాలేకపోయింది నాయన. సునందాన్ని జ్ఞాపకం చేసుకునండి. సునందాకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఎంతో ఆశపడ్డాం తనకి గర్భఫలం కోసం నాయన. లేటెస్ట్గా ఇస్తానండి నాయన. చక్కటి కుమార్తెని ఇచ్చావు, మళ్ళీ కుమారుణ్ణి ఇవ్వబోతున్నావు. నీకు వందనాలు ప్రభా. దేవరి నుంచి డెలివరీ వరకు కూడా నువ్వు తోడేయండి. ఆయన బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి సుఖ ప్రసవాన్ని ఇచ్చేయండి. అలాగే తన అపార్ట్మెంట్స్ త్వరలో కంప్లీట్ అవ్వడానికి సహాయం ఇచ్చేయండి. నాయన బ్రదర్ని కూడా ఆశీర్వదించి దీవించండి తండ్రి. మరి అలాగే హేమ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి దీవించండి ప్రభా. తోడైండండి. రామాని గురించి జ్ఞాపకం చేసుకునండి. మరి ఢిల్లీ వెళ్ళి ఉంది, తన కొడుకుని నాయన మరి అమెరికా పంపిస్తూ ఉంది. మరి మీరు తోడేయండి. రామా కుటుంబానికి తోడుగా ఉండండి ప్రభా. మరి ముఖ్యంగా శోభారాణి గారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. బిడ్డను మేమందరము కలిసి సంతోషించే భాగ్యం నాయన మాకు అనుగ్రహించాం. శోభారాణి గారి భర్తను దీవించండి, ఆశీర్వదించండి. ఈ చిక్కమైతే నాయన ఆ బిడ్డకు కూడా చక్కటి కుమారులు దయచేయండి. నీకు అసాధ్యమైంది లేనే లేదు. శారా మృతతుల్యమైన గర్భాన్ని తెరిచిన దేవుడు. ఎలిజబెత్ ముసలి వయసులో నాయన నువ్వు గర్భాన్ని చక్కటి ప్రవక్తని నాయన. మరి నాయన బాప్తిస్మం ఇచ్చే వివాహాన్ని పుట్టించిన దేవుడు తండ్రి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకారాలు చేసావు. నీకు అసాధ్యమైంది లేదు తండ్రి. మరి బిడ్డను దర్శించండి, జ్ఞాపకం చేసుకోనండి నాయన. నీకు అసాధ్యమైంది లేనే లేదు. మీరే నాయన బిడ్డ గర్భఫలం ఇచ్చి దీవించండి తండ్రి. ఇవ్వబోతున్నందుకు కూడా వందనాలు ప్రభా. కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి. తన హృదయవాంఛల్ని నెరవేర్చండి. నిన్ను కనపరచాలని నీ సన్నిధిలో నాయన ఎల్లప్పుడూ
మరి గడపాలని ఆశపడుతుంది తండ్రి. నువ్వే నాయన, నువ్వు నిన్ను ఫస్ట్గా జ్ఞాపకం చేసుకుంటే మా అవసరాలన్నీ తీర్చే దేవుడు తండ్రి. బిడ్డ హృదయవాంఛలు నెరవేర్చండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అలాగే ఈ రీతిగా నన్ను, నా కుటుంబాన్ని కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఎన్నిక లేనిగా అన్ని ప్రభువా జ్ఞాపకం చేసుకుని ఎంతో మమ్మల్ని ఆశీర్వదించి జీవించాం. మరి ఎక్కడ జీవించినది మా కోసం కాదు ప్రభువా, నీ కోసం మేము జీవించలాగన పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని అందరినీ నింపండి. ఒక్కొక్క బిడ్డ ఒక దివిటి వల్లే, ఒక నక్షత్రం వల్లే అనేకులకి దారి చూపే బిడ్డలుగా మరి నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాడబడే యోగ్యమైన పాత్రలుగా ఉండునట్లు నాయన మరి దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మీయ మేలులతో నింపండి. మరి ఈ లోకపరమైన మేలులు కూడా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు స్వామి పేరట మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకము నిండా మా యొక్క తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నెరవేరినట్లు ఈ భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు దయచేయండి. మా అనుదిన ఆహారం మాకు క్షమించు, కరుణిస్తులను మేము క్షమించులాగున మా దోషులను తప్పించు, మమ్మ శోధనలో శక్తి మహిమ రాజ్యమును బలమును మహిమయును శక్తి అధికారం ప్రభు యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అన్నా ప్రార్థించగా గర్భము తెరచితివి, అన్నా ప్రార్థించగా గర్భము తెరచితివి, దానియేలు ప్రార్థించగా సింహపు నోళ్లను మోసితివి, దానియేలు ప్రార్థించగా సింహపు నోళ్లను మోసితివి, ప్రార్థన ఆలకించువాడా, మా ప్రార్థన ఆలకించుమా, నీ సన్నిధిలో ప్రార్థించుము, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ప్రభా బిడ్డలు చెప్పిన సాక్ష్యాలను బట్టి, పాటలను బట్టి, ప్రార్థనలను బట్టి, వాక్యాన్ని బట్టి నీ నామను మహిమపరుచుకున్నావు రాజా. వందనాలు, స్తోత్రాలు. విత్తిన వాక్యము ప్రతి హృదయాల్లో గృహంలో ఈ గృహంలో నీరు కట్టి పెళ్ళింపజేయండి నాయన. అవును ప్రభా, స్తుతించి ఆరాధించి ఎల్లప్పుడూ మీరు ఆనందించడని వాక్యం ద్వారా మాట్లాడిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. అవునైనా స్తుతి స్థితిని మారుస్తుంది ప్రభా. ప్రార్థన నీ పరిస్థితినే మార్చేస్తుంది నాయన. యథార్థమైన హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో నేను స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు మా పరిస్థితులను మార్చే దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా నూతన సంవత్సర శుభాకాంక్షలు బిడ్డలందరికీ ఆయా నీ కృపాక్షేమాలు, సమృద్ధి, ఆరోగ్యము, ఆయుస్సు సమస్తము బిడ్డలకు నక్కర్ల అవసరాలన్నీ ఈ 2025లో మరి తీర్చి నీ సేవలో బిడ్డలందరినీ వాడుకోమని ఈ రీతిగా కలుసుకుని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించి ఈ దినదీవులతో ఈ కుటుంబాన్ని వచ్చిన బిడ్డలందరి కుటుంబాలని దీవించమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. అందరూ ఒక్క మాట చెప్పాలి. వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నేను అంటే పేరు అందరికి ఫోన్ చేసినప్పుడు చెప్పాను 10:30 అందరూ 11 కల్లా రావాలి, న్యూ ఇయర్ రెజల్యూషన్ ఖచ్చితంగా టైం పాటించాలని మామూలుగా అందరికి చెప్పాను. నేను కూడా 10:30 కల్లా అంతా పని చేసుకోవడం, రెడీ అవ్వడం అంతా రెడీ అయి కూర్చున్నాను అన్నట్టు అందరు రావాలనేసి 11 కల్లా రావాలి అని. మామూలుగా అంటే నాకు చిన్న
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఒక అలవాటు. ఏదైనా నా మనసులో దేవునితో మాట్లాడుకోవడము, పని చేసుకుంటున్నా, అది చేసుకుంటున్నా. అయితే మార్నింగ్ వంట చేసుకుంటూ నేను సడన్గా అనుకున్నాను, ఈరోజు ఫస్ట్ ఎవరు వస్తారో చూడాలి, రాగానే వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను. ఆంటీ వచ్చారు. అయితే నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలి, ఏం లేవు కదా దేవా అంటే, నాకు దేవుడికి చూపిస్తున్నాడు. నాకు అంటే ఎప్పుడో తెచ్చుకున్నాను నేను, ఇది ఉంది కదా నువ్వు ఇచ్చే ఈ గిఫ్ట్. అయితే ఆంటీ బండి కొనుక్కుంటున్నా. మరి 3 సంవత్సరాలు అయింది నాకు. జనవరి 31 నైట్ ఎప్పుడు వాక్యం ఇస్తాడు ప్రసాద్ అన్నయ్య, లారెన్స్ అంకులు, కృష్ణాపర్ అన్న. వీళ్ళ ముగ్గురు లీడర్లు కదా ఆలోచించుకుని 31 నైట్ ఎప్పుడు ఇస్తారు నాకు వాక్యం. చిన్న కోరస్ పాడి వాక్యం చదువుతాను. 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇచ్చారు ఇవ్వట్లా. నేను ఒకటే పోనీలే ఎక్కడ గొప్ప, నేను సహవాసాలు చెప్తానే ఉన్నాను కదా అని వెళ్ళి వదిన పక్కనే కూర్చున్నా. సైలెంట్ వెనకాల నుంచి వచ్చి అక్క వాక్యం చదువని అపుస్తల కార్యాలు 16, 19 నుంచి 30 వరకు చదవమని ఇచ్చారు. నిజంగా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తుంది. కానీ పాట పడడానికి చాయిస్ లేదు. ఊరుకోరు ఈ గ్యాంగ్ ఇప్పుడు పాట పాడలేదు. కానీ 31 నైట్ వాక్యం చదివే కొరకున దేవుడు ఇచ్చాడండి. మరి దేవుడు నామన కొందనాలు. ఎందుకంటే పాఠశాలని వద్దని వాక్యం చెప్తుంది మనుషులకి, కానీ ఆ పాఠశాలనే మరి క్రైస్తవులు అని చెప్పుకుంటూ పాటిస్తూ ఉన్నారు. అలాంటి వారి గురించి మనం పగ పెంచుకోకూడదు, కానీ ప్రార్థన చేయాలి. అది దేవుడు నామన కొందనాలు. నేను కూడా ఒక విషయం చెప్తాను. అది యాక్చువల్లీ ఏంటంటే, నేను అయితే అక్కడ ఏంటంటే సండే స్కూల్ తీసుకోవడానికి సండే స్కూల్ తీసుకున్న తర్వాత చర్చ్ డెకరేషన్ కూడా చేశాను. అంత ముందు ఒకసారి చేశాను, ఇయర్ కూడా చేయమన్నారు. సో చర్చ్ డెకరేషన్ కూడా చేశాను. దేవుడి ఇచ్చిన తలాంతులు అలా వాడబడుతున్నందుకు దేవుడికి అందరం చేసాం. టీచర్స్ నువ్వే చేయలేదని నిన్ను కూడా పెట్టాడు. ఆంటీ నేను చేశాను, వీడియో నేను చేశాను.